రోడ్లపై సున్నితమైన ప్రాంతాల్లో నీటిని తొలగించడం జరుగుతుంది. నిబంధనల ప్రకారం కార్మికులు కాలానుగుణ వైద్య పరీక్షలు చేయించడం. ఈ సభకు ఇచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి, అలాగే ఎన్విరాన్మెంటల్ అధికారి గారికి, ఎంఆర్ఓ గారికి, ఇచ్చేసిన ఇతర అధికారులందరికీ, ఈ సభకు ఇచ్చేసినటువంటి మా గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇప్పుడు చాలా చెప్పారు, కానీ నేను వచ్చిన ఈ 5 ఏళ్ళ నుంచి ఇసుక తవ్వుకెళ్తున్నారే కానీ ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదండి. వీళ్ళు చెప్పినటువంటి వాటిల్లో ఒకటి. రెండోది ఏంటంటే, మాకు అసలు ఈ క్వారీ ఇప్పుడు ఎవరు మేనేజ్ చేస్తారు? 2, పంచాయతీకి అసలు ఆదాయాలు లేకుండా పోయినాయి. ఏం చేయటాకేను మీరు ఏదో చాలా చెప్పుకొచ్చారు, రోడ్లన్నీ పచ్చదనం చేస్తామని, లేకపోతే ఇవని ఈ మీటర్కి మించి తవ్వమని చెప్తున్నారు. దాని మీద పర్యవేక్షణ ఎవరు చేస్తారు? ఎందుకంటే గతంలో గోతులు అసలు 1 మీటర్ 2 మీటర్లు కాదు, 10 మీటర్లు తవ్వుకెళ్ళినటువంటి సందర్భాలు ఇక్కడ ఇప్పుడు తవ్వుతున్నారు. ఇప్పుడు మా ఊర్లో లేదు కానీ పక్క గ్రామాలు చూస్తున్నాం. అలాగే ట్రాక్టర్లు కూడా, లారీలు కానీ లోడ్లు అది మినిమం 20 టన్స్ అయితే అది 40-45 టన్నులు, 50 టన్నులు కూడా లారీలో వెళ్తున్నాయి. రాత్రిపూట ఇక్కడికి మా పంచాయతీ దాదాపు 2 కిలోమీటర్ల విస్తరణలో ఉంది, పక్కన సోర్నాంపాలెం ఉంది. ఈ రోడ్డు మీద లారీ వెళ్తుంటే అక్కడ బిందులు మోగుతాయి, ఎందుకంటే ఈ అదురికి పరిస్థితి అదండి. తర్వాత ఇంకొకటి, ఇసుక ఇస్తున్నారు. లేబర్ని 30 మందినో 35 మందినో లేబర్ని పనికి అవకాశం కలుగుద్ది అంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఆ 30 మందిని ఎవరు నియమిస్తారు? అసలు ఎవరు? దీని మీద పంచాయతీకి ఏమన్నా పర్యవేక్షణ అధికారం ఉందా? మేము ఎవరిని అడగాలి? ఎవరో కనపడరు. ఇప్పుడు చెప్తారు మైన్స్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఎవరైనా పోలీసు వారు కానీ అడిగితే మీకు సంబంధం లేదు, మీరు రావడానికి వెళ్ళలేదు. ఆ గవర్నమెంట్లోనే అదే జరిగింది, ప్రస్తుతం ఈ గవర్నమెంట్లోనే అదే జరుగుతుంది. దీనిలో దాపకాలు ఏమి. తర్వాత రెండోది, మంచినీళ్ళు మా పంపులు రావట్లేదండి. మరి మీరు ఏ రకంగా ఇచ్చారో, మీటర్ తొగితేనే వస్తాయేమో మాకు తెలియదు, కానీ మరి ఇక్కడేమో 10 మీటర్ల దాకా తొగి తీస్తున్నారు. వాటర్ అసలు లేదండి మా గ్రామంలో, పంపులు రావట్లా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడే తెలిసింది నాకు, పాపవినాశ నుంచి ఒక అతను బాటిల్ తెచ్చాడు, ఏదో అతను. అది ఆ నీళ్ళు జస్ట్ టేస్ట్ చూడండి, ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసి సముద్రం వాటర్ వచ్చేసింది అనుకుంటున్నా. సాల్ట్ వాటర్ అండి అది ఇప్పుడు పరిస్థితి అది. దాన్ని బట్టి మరి మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తారు, వీటన్నిటికీ కాస్త సమాధానం కూడా చెప్తారని మేము అనుకుంటూ సెలవు తీసుకుంటాం.